కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు మనతో శ్రీనివాస్ ఉన్నాడు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏంటన్నా ఎట్లా నడుస్తుంది? నమస్తే. బారోలైంది, మీరు బయటకు రాక, మీడియా ముందుకు రాక సైలెంట్ అయినారు. లేదన్నా, ఇప్పుడు మనకు పర్సనల్ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అందరికి తెలుసు. అది దాని తర్వాత కూడా ఇప్పుడు బీజేపీ కార్యకర్త అనేవాడు జీవితాంతం బీజేపీ కార్యకర్తగానే ఉంటాడు. అది అన్ని సందర్భాల్లో కనబడాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు వచ్చి మాత్రమే పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి ఎంత ఎక్కువ అవసరం అయితే అంత పనిచేస్తాడు. అందుకోసం ఎట్లుంది జిల్లాలో పరిస్థితి ఏంటి, ఎట్లా నడుస్తుంది? బూత్ స్థాయి నుంచి మీ నిర్మాణం ఎట్లుంది? జిల్లాలో ఇప్పుడు ముఖ్యంగా కాగజ్నగర్ మున్సిపాలిటీలో చాలా బాగుంది వాతావరణం. ప్రజలందరూ కూడా మరి బీజేపీ వైపు ఈరోజు మరి లోపల చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. దానివల్ల మరి ఇప్పుడు మనకు చాలా ప్లస్గా కనబడుతుంది. డాక్టర్లు ఇద్దరు కూడా క్రియాశీలక వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లుంది జిల్లాలో పరిస్థితి? అంటే మనము మన ఈ కాగజ్నగర్ మున్సిపాలిటీ మనం బీజేపీ కైవసం చేసుకోబోతున్నాము. ఎట్లుందమ్మా? బాగుందండి, పరిస్థితి చాలా బాగుంది. గత పాలకుల యొక్క అసమర్థ కాలక్షేప పాలనని, స్వార్థపూరితమైన రాజకీయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఇప్పుడు అభివృద్ధి అనేది బీజేపీతోనే సాధ్యమవుతుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో, అంటే మేము రీచ్ అయినాం కాబట్టి ప్రతి ఒక్కరిని గడప గడపకు ఈ వారం రోజుల్లో మేము అందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట విన్నాము. కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. ఏంటమ్మా అంటే ఒక వైద్యురాలుగా ప్రజలకు మీరు ఏం సూచన చేస్తారు? ముఖ్యంగా ఒక వైద్యురాలుగా అంటే ఉన్నదంతా కూడా హెల్త్తోనే. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం రేపటి రోజున ఏం సాధించాలన్నా కూడా ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ముందుగా అది మనకి వార్డ్ లెవెల్ నుంచే, మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది పరిశుభ్రత అనేది. ఆ పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఇదే లేనప్పుడు మనకి హెల్త్ బాగుండదు. దానివల్ల మనము జీవితంలో కూడా ఏం సాధించలేము. అంటే ఏదైనా కూడా ప్రక్షాళన మనకి వార్డ్ స్థాయి నుంచే జరగాలి. కాబట్టి వార్డ్ స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలరే కరెక్ట్గా పనిచేసినట్టయితే ఇంకా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్. చివరిగా ఏం చెప్తారు ప్రజలకు మీరు? పరిశుభ్రతన అందరూ కూడా ఎట్లుంది అంటే ఏం చెప్తారు మీరు ప్రజలను ఉద్దేశించి? ప్రజలను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకుల్ని ఎట్లా ఎన్నుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సమాజం గురించి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎవరైనా కూడా తమ పర్సనల్ విషయాలు కాకుండా, అంటే పర్సనల్గా నాకేం లాభం జరుగుతుంది ఓటేయటం వల్ల అని ఆలోచించకుండా, ముఖ్యంగా ప్రభావాలకు లోను కాకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని, కౌన్సిలర్గా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓట్లకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెబుతున్న పరిస్థితి. ఇద్దరు డాక్టర్లుగా ప్రజా జీవితంలో ఎన్నో సేవలు చేశాం. మాకు ఒకే ఒక లక్ష్యం, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పరిశుభ్రత అనేది ప్రధాన అంశం. కాబట్టి డాక్టర్లుగా మేము ఈ విషయం చెబుతున్నాం. అందరూ కూడా ఆలోచించాలి, విఘ్నులకు ఆలోచించి ఓటు ఇవ్వాలని సందేశం ఇస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.